నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రంలో 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదు ఓటేసేందుకు ఇంకా క్యూ లైన్లలో నిలబడి ఉన్న ఓటర్లు ఊహించని ఫలితాలు చూడబోతున్నామన్న చంద్రబాబు ప్రజాస్ఫూర్తితో వైకాపా కుట్రలు భగ్నం చేశామని వ్యాఖ్య పల్నాడు జిల్లాలో దాడులు దౌర్జన్యాలతో వైకాపా విధ్వంసం తెదేపా నేతలు కార్యకర్తలపై కత్తులు ఆయుధాలతో దాష్టీకం నాటు బాంబులు పెట్రోల్ సీసాలతో తెదేపా వైకాపా దాడులు ఓటు కోసం తంగెడలో పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ ప్రతిపక్షాలపై అధికార పార్టీ అక్రమాలు కవ్వించి వైకాపా నేతలే ఘర్షణకు దిగారన్న తెదేపా ఈవీఎంలు ధ్వంసమైన చోట డేటా వస్తుందన్న సీఈఓ ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్న ఎంకే మీనా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన 4వ విడత పోలింగ్ 5 గంటల వరకు 96 నియోజకవర్గాల్లో 62.31% ఓటింగ్